ఐటీ ఇండస్ట్రీలో కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది వీళ్ళు ఫ్రెషర్స్ అవ్వచ్చు, లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళు అవ్వచ్చు, ఆర్ బయట ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకొని ఐటీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళలో చాలామంది వాళ్ళకి తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటి, అవి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది బ్యాచ్ మెంటాలిటీ. ఆఫీసులో కొంతమంది బ్యాచ్లుగా తిరుగుతూ ఉంటారు. ఏ పని చేసినా ఓ బ్యాచ్ గాను గ్రూప్ గాను చేస్తూ ఉంటారు. అంటే కలిసి లంచ్కి వెళ్ళడం, కలిసి వర్క్ చేయడం, కలిసి బ్రేక్ తీసుకోవడం, ఆఖరికి కలిసి వాష్రూమ్కి వెళ్ళడం, ఇలా ప్రతి చిన్న పని ఒక గ్రూప్ గాను బ్యాచ్ గాను చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇనీషియల్లీ మీకు పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చేమో కానీ బట్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది మీకు అంత మంచిది కాదు. ఎందుకంటే మీరు ఏ చిన్న పని చేసినా ఆ బ్యాచ్తోనో లేకపోతే ఆ బ్యాచ్ గాను చేస్తూ ఉంటే మీకు ఆ బ్యాచ్ పైన కంప్లీట్గా డిపెండెన్సీ ఉందేమో అన్న ఇంప్రెషన్ మీ మేనేజ్మెంట్కి రావచ్చు. అలాగే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదేమో అన్న డౌట్ కూడా మీ మేనేజ్మెంట్కి వస్తుంది. అలా అని చెప్పి మీ ఫ్రెండ్స్ని కొలీగ్స్ని అందరినీ అవాయిడ్ చేయండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే మీ మేనేజ్మెంట్కి మీరు ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నట్టుగాను లేదా మీరు బ్యాచ్లో భాగం అయినట్టుగాను ఒక ఎక్స్ప్లిసిట్ ఒపీనియన్ ఫామ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. ఉదాహరణకి మీరు ఒక పర్టికులర్ టాస్క్ మీద వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో ఒకరోజు మీ టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ మీరు వర్క్ చేస్తున్న టాస్క్ గురించి క్లయింట్కి డెమో ఇవ్వాలి. ఆ టైంలో మీరు అక్కడ ఉండడం మంచిది. అంతేగాని మా ఫ్రెండ్స్ అందరు కాఫీ బ్రేక్కి వెళ్ళారు నేను వెళ్తానని వెళ్ళకూడదు. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలో బీయింగ్ ఎ టీమ్ మెంబర్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే యువర్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్. మీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మీ యొక్క ఇయర్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజలు ఇవన్నీ డిపెండ్ ఉంటాయి. కాబట్టి గుంపులో గోవిందా అన్న టైప్ కాకుండా యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. అలా చేస్తేనే మీ యొక్క కెరియర్ గ్రోత్ అన్ని బాగుంటాయి. సెకండ్ది, ట్రై టు బీ అన్ యాంబివర్ట్. జనరల్గా మనుషుల్లో 3 రకాలు ఉంటారు: ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్ అండ్ యాంబివర్ట్స్. ఈ ఇంట్రోవర్ట్స్ ఎవరంటే వీళ్ళు జనరల్గా చాలా క్వైట్గా, సైలెంట్గా, ఏం మాట్లాడకుండా, క్రౌడ్లో ఉండడానికి ఇష్టపడకుండా, సిగ్గు బిడియంతో ఉంటూ ఉంటారు. నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ అంటే జనరల్లీ విలేజ్ అండ్ టౌన్ ఎన్విరాన్మెంట్స్ వచ్చిన వాళ్ళలో చాలామంది ఇంట్రోవర్ట్స్గానే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా వర్క్ అసైన్ చేస్తే సైలెంట్గా ఉంటారు. ఆ వర్క్ గురించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా ఏవి అడగరు. ఆ తర్వాత ఎవరైనా ఎక్స్ప్లిసిట్గా వెళ్ళి ప్రాజెక్టుగా మీకు ఇది అర్థమైందా రిక్వైర్మెంట్ అని అడిగితే అప్పుడు చెప్తారు మాకు ఇది సరిగా అర్థం కాలేదని. మనకి ఫీవర్ వస్తే టాబ్లెట్ వేసుకుంటావా, బ్రెడ్ తింటావా, ఆకలి వేస్తుందా, హాస్పిటల్కి వెళ్దామా అని ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని ప్రొయాక్టివ్గా అడుగుతారేమో కానీ ఆఫీసులో మనకు వన్స్ వర్క్ అసైన్ చేసిన తర్వాత ఎవరు మిమ్మల్ని ప్రొయాక్టివ్గా దాని స్టేటస్ గురించి ఫాలో అప్ చేయరు. కాబట్టి మీరు ఒక ఇంట్రోవర్ట్ అయితే కనుక యూ హ్యావ్ టు నో హౌ టు స్పీక్ అండ్ వెన్ టు స్పీక్. అలాగే సెకండ్ టైపు ఎక్స్ట్రావర్ట్స్. వీళ్ళు ఏంటంటే కొంచెం ఓవర్ స్మార్ట్ టైప్. జనరల్గా ఇలాంటి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గాను, ఎంతూజియాజంతోనూ ఉంటారు. వీళ్ళకి ఎనర్జీని చూసి మేనేజ్మెంట్ బాగా ఇంప్రెస్ అయిపోయి వీళ్ళకి అందరికీ అసైన్ చేసిన వర్క్ కంటే కొంచెం ఎక్కువగానే అసైన్ చేస్తారు. ఈ వర్క్ అసైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చేసేస్తాం అయిపోతుంది అన్నట్టుగా చాలా క్యాజువల్గా ఉంటారు. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పేది పూర్తిగా వినిపించుకోరు. సగం సగం అర్థం చేసుకుంటారు, సగం సగం వర్క్ డెలివర్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే లిజనింగ్ స్కిల్స్. దే హ్యావ్ టు నో హౌ టు లిజన్ అండ్ వెన్ టు లిజన్. ఆ తర్వాత థర్డ్ టైప్ యాంబివర్ట్స్. ఈ యాంబివర్ట్స్ ఎవరంటే వీళ్ళకి ఇంట్రోవర్ట్స్కి ఉండాల్సిన గుడ్ క్వాలిటీస్, ఎక్స్ట్రావర్ట్స్కి ఉండాల్సిన గుడ్ క్వాలిటీస్ రెండు ఉంటాయి. అంటే దే నో హౌ టు స్పీక్ అండ్ వెన్ టు స్పీక్ అండ్ దే నో హౌ టు లిజన్ అండ్ వెన్ టు లిజన్. జనరల్గా ప్రతి ఒక్కరు పుట్టగానే యాంబివర్ట్స్గా పుట్టరు. ఏదర్ ఇంట్రోవర్ట్స్ గానో ఎక్స్ట్రావర్ట్స్ గానో ఉంటారు. కానీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు బికమ్ యాంబివర్ట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మిస్యూజింగ్ ద ఆఫీస్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్. కొంతమంది ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఆఫీసుల్లో ఉన్న కొన్ని ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ని చూసి ఓవర్ ఎక్సైట్ అవుతారు. అంటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ కాఫీ, ఫ్రీ జిమ్, ఫ్రీ క్యాబ్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నిటిని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఆఫీస్కి వస్తారు, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంకా జిమ్ కానో క్యాఫ్టీరియాకనో వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఆ లాన్లో కూర్చొని సెల్ఫీలు తీసుకోవడం, ఫోన్ మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు జాబ్ వల్లే ఇవన్నీ వచ్చాయి. అంటే జాబ్ ప్రైమరీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ సెకండరీ, యాడ్ ఆన్స్ లాంటివి. కాబట్టి మీ యొక్క 8 hours ఆఫ్ వర్క్ టైంని ప్రాపర్గా 8 hours వర్క్ కోసం కేటాయించి ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో మీరు ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటే మేనేజ్మెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ రోజులో 4-5 గంటలు మీరు ఎమ్యూనిటీస్ని యూటిలైజ్ చేసుకునే పనిలోనే ఉంటే మేనేజ్మెంట్ తప్పకుండా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ప్యాంట్రీలో ఉన్న టీ బ్యాగ్స్, గ్రీన్ టీ ప్యాకెట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా కంపెనీస్ ఇలాంటి విషయాలు పెద్ద సీరియస్గా పట్టించుకో. కానీ రేపు ఎప్పుడైనా ఒక రోజు వాళ్ళు మిమ్మల్ని జాబ్లో తీసేయాలంటే ఈ రీజన్ చూపించి కూడా తీసేయచ్చు. కాబట్టి ఎమ్యూనిటీస్ లాగా వాడుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ఆల్వేస్ కీప్ యువర్ మేనేజర్ ఇన్ ద లూప్. అంటే మీరు ఏ చిన్న పని చేసినా దాని గురించి మీ రిపోర్టింగ్ మేనేజర్కి తెలిసేలా చూసుకోండి.
ఉదాహరణకి మీ టీంలో ఎవరైనా ఒక సీనియర్ మెంబర్ మీ దగ్గరకు వచ్చి అడాక్ బేసిస్లో ఏదైనా వర్క్ అసైన్ చేస్తే దాన్ని నేను చేయను అని చెప్పకుండా దాని గురించి మీ మేనేజర్ తెలిసేలాగా ఒక ఈమెయిల్ పంపించండి. ఒకవేళ మేనేజ్మెంట్ ఓకే అంటే చేయండి. ఇలా చేయడం వల్ల ఒకవేళ మీరు యాక్చువల్గా వర్క్ చేసిన డెలివరబుల్స్ ఏమైనా డిలే అయినా కానీ రేపు ఫ్యూచర్లో మీ లీడ్ కానీ మేనేజర్ కానీ మిమ్మల్ని బ్లేమ్ చేయరు. అట్ ది సేమ్ టైం ఇలా చేయడం వల్ల 8 hours ఆఫ్ టైంలో ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారన్న విషయం మీ మేనేజ్మెంట్కి క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది. ద లాస్ట్ వన్ ఈజ్ రిపోర్టింగ్ ఇష్యూస్. మీకు క్లయింట్తో ఎంత మంచి ర్యాపో ఉన్నా, ఎంత మంచి రిలేషన్షిప్ ఉన్నా, మీరు చేస్తున్న వర్క్లో మీకు ఏమైనా ఇష్యూస్ కన్సర్న్స్ ఉంటే వాటిని మీరు డైరెక్ట్గా క్లయింట్కి ఇన్ఫార్మ్ చేయకూడదు. మీరు వాటిని ఫస్ట్ ఇంటర్నల్గా మీ ఆఫ్షోర్ టీంలో మీ టీమ్ లీడ్తోనూ మీ మేనేజ్మెంట్తోనూ డిస్కస్ చేసి అప్పుడు కూడా వాటికి రెజల్యూషన్ దొరకకపోతే అప్పుడు మీ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు ఆ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ని ఎప్పుడు ఎలా క్లయింట్కి రివీల్ చేయాలని. మీరు మాత్రం డైరెక్ట్గా క్లయింట్కి రిపోర్ట్ చేయకూడదు ఇలాంటి ఇష్యూస్ని. ఇవి ఐటీ ఇండస్ట్రీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళలో చాలా మంది చేసే బేసిక్ మిస్టేక్స్. అఫ్ కోర్స్ తెలియకే చేస్తారు, తెలిసి ఎవరు చేయరు. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం.